ఈరోజు మనం తెలుసుకోబోయేది ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనగా శీఘ్ర స్ఖలనం గురించి. ఈ శీఘ్ర స్ఖలనం అనేది సెక్సువల్ డైస్ఫంక్షన్లో అతి ముఖ్యమైనది. ఇది సెక్సువల్ లైఫ్ స్టార్ట్ చేసిన యువకుల దగ్గర నుంచి వృద్ధుల వరకు కనపడుతూ ఉంటుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు ఏంటంటే ఈ సెక్సువల్ ప్రాబ్లము పర్టికులర్ ఈ శీఘ్ర స్ఖలనం అనేది నాకు మాత్రమే ఉంది, మిగతా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, అందరూ బాగానే ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు. ఒక సర్వే ప్రకారం తెలిసింది ఏంటంటే ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి తెలిసింది. సింపుల్గా చెప్పాలంటే శీఘ్ర స్ఖలనం అంటే వీర్యము కోరుకున్న సమయం కంటే ముందే స్ఖలనం అవ్వటం. మరి స్ఖలనం అంటే స్ఖలనం అనేది వీర్యము పురుషాంగం ద్వారా అకస్మాత్తుగా ఆహ్లాదకరంగా విడుదలవుతాం. దీన్ని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఒకరికి శీఘ్ర స్ఖలనము అనే ఇబ్బంది లేదా డిజార్డర్ ఉందని ఎలా డయాగ్నోస్ చేస్తారంటే 1 నిమిషము అంతకంటే తక్కువ సమయంలో స్ఖలనమయ్యి అది 6 నెలలు అంతకంటే ఎక్కువ సమయంలో అలా జరుగుతూ 70-80% కంటే ఎక్కువగా ఇది కనపడుతూ ఉంటే అప్పుడు ఇది ఒక డిజార్డర్ అని చెప్పేసి ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. వీర్యస్ఖలనము 60 సెకండ్స్ అంతకంటే తక్కువ టైంలో జరిగితే కనుక దాన్ని మైల్డ్ ప్రాబ్లంగా, 30 సెకండ్స్ అంతకంటే తక్కువ టైంలో జరిగితే కనుక దాన్ని మోడరేట్ ప్రాబ్లంగా, 15 సెకండ్స్ అంతకంటే బిలోగా స్ఖలనం అయిపోతూ ఉంటే దాన్ని సివియర్ ప్రాబ్లంగా డయాగ్నోస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ సమస్య కుటుంబ జీవితాన్ని అతలాకుతలం చేయగలిగే పొటెన్షియల్ ఉన్న సివియర్ సమస్య. సెక్సువల్ పార్ట్నర్ సంతృప్తి చెందలేకపోతే ఈ శీఘ్ర స్ఖలనం వలన వారు ఎక్కువగా సాటిస్ఫాక్షన్ పొందడం జరగదు. దానివలన వారు పొందలేకపోతే వారు అసంతృప్తికి గురవుతారు. దాంతో ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతాయి. దాంతో ఇంకా ఫ్యామిలీ డిస్టర్బ్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ శీఘ్ర స్ఖలనం వల్ల ఎక్కువగా ఒత్తిడికి గురి అయ్యేది ఎవరంటే మేల్, మగవాళ్ళే ఎక్కువగా ఇబ్బంది ఫేస్ చేస్తుంటారు. దీనివలన వారిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎన్నిసార్లు ఎఫర్ట్ చేసినా కానీ సరైన విధంగా ఎఫర్ట్ చేయకపోతే కనుక వారిలో కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది. పార్ట్నర్ నుంచి ఒకవేళ తెలుసో తెలియకో, సెక్సువల్ పార్ట్నర్ నుంచి తెలుసో తెలియకో వారు నెగటివ్ కామెంట్స్ చేస్తే కనుక వీరు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అది ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ గురవుతూ ఉంటుంది. దాంతో సెక్సువల్ లైఫ్ అనేది ఇంచుమించుగా ఇబ్బందులకి నెట్టబడుతూ ఉంటుంది. మరి ఈ శీఘ్ర స్ఖలనానికి కారణాలు ఏమై ఉండొచ్చు? శీఘ్ర స్ఖలనానికి అనేక కారణాలు ఉంటాయి. మనము శారీరక కారణాలు, మానసిక కారణాలు మరియు ఇతర కారణాలు కూడా మనం చెప్పుకోవచ్చు. శారీరక కారణాలంటే కొన్ని న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇక హార్మోన్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, లేదా హైపర్ టెన్షన్ కావచ్చు. ఇంకా ఇటువంటి ఇబ్బందులు, ఫిజికల్ ఇబ్బందులు ఏంటంటే అవి ఫిజికల్ సైకలాజికల్గా కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి. దీనివల్ల కూడా శీఘ్ర స్ఖలనం ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేపాటికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏంటి? ఇది ఫిజికల్ సైకలాజికల్ ప్రాబ్లం. సెక్స్ అంటేనే సైకలాజికల్గా ఫీల్ అయ్యి ఎమోషనల్గా ఇదైతేనే అక్కడ ఎరక్షన్ ఉంటుంది. ఒకవేళ ఎక్కువగా ఇదైతే కనుక అది స్ఖలనం అనేది జరిగిపోతూ ఉంటుంది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఎక్కువగా మనసు. ఈ ఇబ్బందికి కారణాలు ఏంటంటే ఒకటి మెయిన్ డిప్రెషన్లో ఉన్నవాళ్ళు సెక్సువల్ పార్టిసిపేషన్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించినా కానీ ఒక్కొక్కప్పుడు ఎర్లీ ఎజాక్యులేషన్ ఇలా అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేపాటికి యాంగ్జైటీ కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ పొటెన్షియల్ రీజన్. యాంగ్జైటీ మూలనే స్పీడ్గా వీర్యం అనేది స్ఖలనం అవ్వటం జరుగుతూ ఉంటుంది. అందుకని యాంగ్జైటీని కంట్రోల్ చేసుకోగలగాలి. ఇప్పుడు ఎక్కువగా ఫస్ట్ టైము సెక్సువల్ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఫస్ట్ టైము యాంగ్జైటీ సహజంగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఇక కొన్ని పరిస్థితుల వల్ల కావచ్చు, స్పీడ్గా అవజేయాలనుకున్నప్పుడు కానీ, అవతల పార్ట్నర్ నుంచి కొన్ని ఇబ్బందులు ఏమైనా వచ్చినప్పుడు కానీ అటువంటప్పుడు
ఇది యాంగ్జైటీ అరైజ్ అవుతూ ఉంటుంది. దాంతో వీర్యం త్వరగా స్ఖలనం జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేప్పటికి స్ట్రెస్. ఈ రోజుల్లో స్ట్రెస్ వలన ఇబ్బంది పడని వాళ్ళంటూ ఇంచుమించుగా తక్కువ మంది ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అది ప్రైవేట్ ఉద్యోగం కానీ, గవర్నమెంట్ ఉద్యోగం కానీ, వృత్తిపరమైన చేసేవాళ్ళు కానీ ప్రతి వాళ్ళు స్ట్రెస్ బాగా గురవుతూ ఉంటారు. పొద్దున్నీ సాయంత్రం దాకా ఫిజికల్ సైకలాజికల్ స్ట్రెస్ గురై వచ్చి సాయంత్రము ఇంట్రెస్ట్ ఉండవచ్చు లేకపోవచ్చు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో సెక్సువల్ పార్టిసిపేట్ చేస్తే కనుక అప్పుడు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి అవకాశం ఉంటుంది. ఇక అందుకని ఏం చేయాలి, ఈ స్ట్రెస్ అనేది మనం కంట్రోల్ పెట్టుకోగలగాలి. ఇక నెక్స్ట్ వచ్చేపాటికి కొంతమందికి ఏంటంటే సెక్స్ అంటే ఒక సిన్ అని కానీ, సెక్స్ పార్టిసిపేట్ చేయటం ఒక అయిష్టమైన కార్యక్రమంగా ఫీల్ అవుతుంటారు. అది సెక్సువల్ పార్ట్నర్ కావచ్చు, వీరు కావచ్చు, మేల్ కావచ్చు ఉంటారు. దానివల్ల కూడా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక ఆ తర్వాత సెక్స్ గురించి కొంతమందికి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, హై ఎక్స్పెక్టేషన్స్. పోర్నోగ్రఫీ చూసి చూసి ఏంటంటే చాలా హై ఎక్స్పెక్టేషన్ చేసుకుంటూ ఉంటారు వీరు. అంతసేపు చేయాలి, ఎంతసేపు చేయాలి, అట్లా చేయాలి, ఎట్లా చేయాలి అని చెప్తే ఉంటుంది. అవి పోర్నోగ్రఫీ ఏంటంటే అవి వీడియోస్ పర్టికులర్ పర్పస్ కోసం షూటింగ్ చేయబడుతుంది. కొన్ని రోజుల తరబడి, కొన్ని గంటల తరబడి షూటింగ్ చేస్తుంటారు వారు. అది చూసి మనం నిజమే అనుకొని దాన్ని ఫీల్ అయితే దాన్ని రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలనిపిస్తే అక్కడ ఎక్కువ యాంగ్జైటీకి గురైపోవటం, స్ట్రెస్కి గురవటం, దానివల్ల ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ జరగడానికి అవకాశం ఉంటుంది. లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేపాటికి ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ రెగ్యులర్గా అది ఒక రోజు కాకపోవచ్చు, 2 రోజులు కాకపోవచ్చు, ఒక వారం, ఒక నెల ఇట్లా కంటిన్యూగా ఎక్కువగా ఇది జరుగుతూ ఉండేపాటికి మేల్లో వారిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. ఇది ఒక ఇబ్బంది. అందుకని చెప్పేసి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెంచుకుంటే మళ్ళీ బెటర్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేపాటికి సుప్రెస్డ్ సెక్సువల్ ఫీలింగ్స్ వలన కూడా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక ఎమోషనల్ ఇంబ్యాలెన్స్. కొంతమంది ఎమోషనల్గా సివియర్గా ఉంటారు. ఆవేశం కానీ, కోపం కానీ, ఆనందం కానీ, బాధ, ప్రతిదీ హై లెవెల్ పీక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళలో కూడా ఈ స్పీడ్ వలన, వారి యొక్క స్పీడ్ బిహేవియర్ వలన, ఈ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ వలన ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి అవకాశం ఉంటుంది. ఇక అదర్ రీజన్స్కి వచ్చేపాటికి ఇక కొన్ని కారణాలు, ఏజ్ ఫ్యాక్టర్ కూడా. ఇప్పుడు 16 సంవత్సరాలు 20 సంవత్సరాల కుర్రవాడికి ఉన్నంత స్టెమినా కానీ, ఫిజికల్ కండిషన్ కానీ, సైకలాజికల్ కండిషన్స్ కానీ ఈ 50 ఇయర్స్ ప్లస్ వాళ్ళకి ఉండవు. సో దానివల్ల ఏంటంటే ఏజ్ వల్ల కూడా కొంచెం ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ ఎక్కువ కన్జ్యూమ్ చేయటం వలన, రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కానీ, లేక డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి కూడా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి మరి పరిష్కారం, శీఘ్రస్ఖలనానికి పరిష్కారం ఏంటి సార్ అంటే, దీనికి చక్కటి పరిష్కారాలు అయితే ఉన్నాయండి. ఒకటి సైకలాజికల్ థెరపీస్, సెక్సువల్ థెరపీస్, కౌన్సిలింగ్, నెక్స్ట్ స్టాప్ టెక్నిక్స్, స్క్వీజింగ్ టెక్నిక్స్, ఇట్లా ఇంకా కొన్ని సైకలాజికల్ టెక్నిక్స్ ఉంటాయి. వాటిని అవసరాన్ని బట్టి అప్లై చేయడం ద్వారా ఈ ఇబ్బంది నుంచి మనం చక్కగా బయట తీసుకురావచ్చు. ఇక అవసరాన్ని బట్టి నెక్స్ట్ సైకలాజిస్ట్ కన్సల్టేషన్తో మెడిసిన్స్ కూడా అవసరాన్ని బట్టి వాడటం జరుగుతూ ఉంటుంది. దానివల్ల కూడా చక్కగా బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక ఓన్లీ బై ద డాక్టర్ అడ్వైజ్ ఓన్లీ యూ కెన్ యూజ్ కొన్ని రకాల స్ప్రేస్ కానీ, కొన్ని రకాల క్రీమ్స్ కానీ వాడితే కొంత బెటర్గానే ఉంటుంది. అది బై ద అడ్వైజ్ ఆఫ్ ది డాక్టర్స్ ఓన్లీ. ఇక మీరు మొదట గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ శీఘ్రస్ఖలనం అనేది మనం ఓవర్కమ్ చేయదగినది. దీన్ని మనం క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే దీన్ని మీరు సైకాలజిస్ట్ అండ్ సైక్రాటిస్ట్ అండ్ క్వాలిఫైడ్ డాక్టర్స్ని కన్సల్ట్ చేయటం వలన మాత్రమే దీన్ని మీరు ఓవర్కమ్ చేయగలరు. అవసరాన్ని బట్టి ఒక పక్కన థెరపీస్, ఇంకొక పక్కన మెడిసిన్స్ ద్వారా, ఈ 2 కాంబినేషన్ ద్వారా ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. మీరు కన్సల్ట్ అయితే దానికి మనం పరిష్కారం చూపించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దీన్ని విజయవంతంగా అధిగమించి మీ సెక్సువల్ లైఫ్ని మీరు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఆల్ ద బెస్ట్.